కొత్తగూడెం జిల్లా అసూరావుపేట మండలం ఎగువ భాగాన కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి గురువారం గండిపడిన పెద్ద వాగును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు పరిశీలించారు. గండిపడిన సందర్భంలో వెంటనే అప్రమత్తమై ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి 31 మంది ప్రాణాలు కాపాడిన జిల్లా ఎస్పీ రోహిత్, కలెక్టర్ జితేష్ వి పటేల్ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మంత్రి తుమ్మల వరద నీటితో దెబ్బతిన్న గుమ్మడివల్లి, కొత్తూరు గ్రామాలను పరిశీలించారు. అలాగే ప్రాజెక్టు వరద ధాటికి దెబ్బతిన్న పంట భూములను మంత్రి సందర్శించారు. గండిపడడంతో నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టు తెలిపారు. అయితే పరిహారం చెల్లించడం కాదని, ఈ ప్రాజెక్టును పునర్నిర్మించకపోతే తమ బతుకులు ప్రశ్నార్థకమవుతాయని కొందరు రైతులు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మరమ్మతుల పేరిట కేటాయించిన 2 కోట్లలో పలు అక్రమాలు జరిగాయని తుమ్మలకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.